డైరెక్షన్ వెర్రీ అంటే వెర్రీ, కొరియోగ్రఫీ బాగాలేదు, డైలాగ్ వర్షన్ ఏదో సెమెంటెన్స్గా తీసారు అంతే. ఒక్క 90mm రాడ్డు పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకుంటున్నప్పుడు అర్థం చేసుకోండి ఇది రాడ్ అని. ఆబ్వియస్లీ బాగాలేదు, అందుకే ఇంత డిలే అయ్యిందేమో సినిమా. నాకైతే 1% కూడా నచ్చలేదు, నాకే కదా ఎవరికీ నచ్చదు. ఏముండదు ఒకసారి చూసిందని మళ్ళీ చూడబుద్ది అవ్వదు. ఎవరు తెలియదండి, ఏం కామెడీ లేదు, ఏమీ లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, జీరో. ఏం బాగాలేదు. ఎవడండి అన్నది? డైరెక్టర్ పేరు కూడా గుర్తురావట్లేదు అని గుర్తులే నిజంగా. అంటే ఖాళీగా అయిన ఉండే అన్నారు రవితేజ్ అన్న. ఇది కథే లేదు దీంట్లో. ఆడు పోలీసు కాదంట, ఏం కాదు, గంజాయి గురించి పట్టుకుంటాడు కానీ వాళ్ళ లవర్ మాత్రం గంజాయి అమ్ముతుంది. ఇవన్నీ అసలు 1% కూడా వర్తబుల్ కాదు. టికెట్ కొనుక్కుని సినిమాకి వచ్చేవాళ్ళు వర్తబుల్ కాదు. సినిమా అయితే చూడడం జరిగింది, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే రవితేజ ఫ్యాన్స్ కావచ్చు, అనదర్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రవితేజ గారిని ఇలా చూడాలా అనుకోవడానికి ఇది ఒక మంచి నిదర్శనం అనిపించింది. ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంట్లో కూర్చొని ఏడ్చే రకం కాదు, అర్థం పిచ్చోడు, సినిమా పిచ్చోడు రవితేజ అంటే. కాబట్టి అలాగే తీసుకున్నాడు. ఇది మాస్ జాతర కన్నా ఓవర్ మాస్ జాతరని పెడితే ఇంకా బాగును. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీమ్స్ అయితే బాగా ఇచ్చుకున్నాడు. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. డైరెక్టర్ ఏది చెప్తుంటే అదే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వరకు నచ్చుతుంది సినిమా. ఎందుకంటే ఒక మంచి వాతావరణంలో ఒక ఇరుదైన సినిమా కాబట్టి నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. రవితేజ గారిని ఏ రకంగా చూడాలి, ఏ లెవెల్లో చూడాలి, ఎంతవరకు చూడాలనేది తెలిసి వేసుకున్నా. సినిమా అయితే బాగుందన్న, బాగోలేదని అనుకోవడం లేదు. ఇంక సినిమాలు అంటే ఏ టైప్ సినిమాలు వస్తాయి? సినిమా బాగోలేదు అనుకుంటే ప్రతి సినిమా ఆ టైప్ సినిమాలు అయితే ఉండవు కదా. రవితేజ గారికి వరకు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంది సినిమా. రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నా అలాగే చూసాను సినిమా అయితే చాలా బాగుంది. ఆడియన్స్కి అయితే మాస్ ఎలిమెంట్స్ అయితే బాగా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఇంకా ఫైట్లు అయితే అన్లిమిటెడ్. ఒక 2-3 సాంగ్లు అయితే మాత్రం ఊచకోత అనమాట, చాలా గట్టిగా అనిపించింది. ప్రతి ఒక్కరికి నచ్చే. ఇన్ని రోజులు నా జోన్కి ఎంటర్ అవ్వలేదు కాబట్టి మీరు బతికిపోయారు. వన్స్ వచ్చిండ్రంటే మాస్ జాతర అని ఉంటుంది. అందుకే ఇన్ని రోజులు సినిమా పోస్ట్ పోన్ అయింది కాబట్టి సరిపోయింది. పండగతో సంబంధం లేదన్న, రవితేజ గారు వచ్చినప్పుడు అదే పండగ, మాస్ జాతర. బాహుబలి ఉన్నా కూడా ఏం కాదన్న, రవితేజ ఫ్యాన్స్కి, కామన్ ఆడియన్స్కి మాత్రం ఇది సినిమా మాత్రం బాగుందన్న. ఒక్కొక్క ఎలిమెంట్స్ కానీ, ఒక్కొక్క ఎలివేషన్ షాట్లు కానీ బాగుంది సినిమా ఓవరాల్గా. ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో మళ్ళీ 100 crores చూడొచ్చు అన్న.